ఒకరి ఎడల ఒకరు ప్రోత్సాహనం అందిస్తున్నప్పుడు ఆ వ్యక్తి తన జీవితంలో సక్సెస్ అవడానికి అది కారణమవుతుంది. ఒకరు చేయించున్న ప్రయత్నం ఫెయిల్ అయిందనుకోండి, నేను అప్పుడే అనుకున్నాను డబ్బు వేస్టు, సమయం వేస్టు, ఎందుకయ్యా నీకు ఇది, నీ వలన కాదు, నువ్వు అసలు సాధించలేవు, నువ్వు ఒక వేస్ట్ గాడు అని మనం అన్నాం అనుకో, ఆ వ్యక్తికి ఉన్న ధైర్యం కూడా నీరుగారుతుంది. మనం కాస్త ఎంకరేజ్మెంట్ చేసి ఆ వ్యక్తిని ముందుకు నడిపించే ప్రయత్నం మనం చేద్దామండి. కాస్త మనం చేయూతనిద్దాం, ఆ వ్యక్తికి ఒక ఆపర్చునిటీ ఇద్దాం, అతనికి సహాయకుడిగా దేవుడు ఉన్నాడు అని మనం విశ్వసిద్దాం. ఆ వ్యక్తి సక్సెస్ అవ్వడానికి మనం ప్రార్థన చేద్దాం, ఆయనకు ప్రోత్సాహనం ఇద్దాం. ఈ అర్హత లేని వానికి ప్రోత్సాహనం ఇచ్చి నడిపిస్తున్నప్పుడు ఆయన కూడా గుర్తుపెట్టుకోవాలి, ఇది నాకు దేవుడు అనుగ్రహించిన చివరి అవకాశం, నేను దీన్ని సద్వినియోగం చేయవలసిందే. అనేక ఫీల్డ్లో నేను ఫెయిల్ అయిపోయాను, అనేక స్థలాలలో నేను ఓడిపోయాను, అందరి ముందు నా మాట తప్పింది, అందరి ఎడల నా పని ప్రయోజనరహితం అయిపోయింది. ఈసారి మాత్రం నేను అలా విడిచిపెట్టను, ఇది నా పట్టుదల. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నా కుటుంబం నాకు తోడుగా ఉంది, నా సంఘం నాకు ప్రోత్సాహనం ఇస్తున్నారు. ఐ విల్ ఓవర్కమ్ దిస్ సిచ్యువేషన్, నేను ఈ సిచ్యువేషన్ను దాటి వెళ్ళడానికి నేను ప్రయత్నం చేస్తాను అని అనుకున్నట్లయితే ప్రోత్సాహనం అనేటువంటిది ఒక అద్భుతమైన బ్లెస్సింగ్. ప్రోత్సాహనానికి ఒక ఉదాహరణ చెప్పండి అని చెప్తే బ్రెడ్ మీద పీనట్ బటర్ పూసినట్టే. ఒట్టి బ్రెడ్ తింటున్న వ్యక్తికి ఏమిచ్చారు? పీనట్ బటర్ అప్లై చేశారు. ఆ బ్రెడ్ తినడానికి రుచిగా మారింది, అది ప్రోత్సాహనకరంగా ఉంది. కనుక ఈరోజు నా వాక్యం వినుచున్నటువంటి ప్రియులారా, మీరు ఒకరినొకరు ప్రోత్సహించడానికి దేవుడు మమ్మల్ని పిలిచారు. మీరు వారికి సహాయపడండి, ప్రార్థనలో వారిని జ్ఞాపకం చేయండి, మాటల చేత వారికి ప్రోత్సాహనం అందించండి, ఓ చేయూతనివ్వండి. ఓ బండి దారిలో ఆగిపోయింది, అతనికి ఓ చిన్న హెల్ప్ చేస్తే సెల్ఫ్ లేని ఆ బండి స్టార్ట్ అవుతుంది. అన్న ఒక్క చెయ్యి ఇస్తావా అని దారిలో వెళ్ళిన వ్యక్తిని అడుగుతాను, నేను నీకు అన్నలా కనబడుతున్నాడా? ఎవరన్నారు నేను నీకు అన్న అని అన్నారు అనుకో, ఆ బండి అక్కడనే ఉంటుంది. ఇప్పుడు అన్న అయినా తమ్ముడు అయినా సరే ఆయన అడిగాడు, రండి రండి, మనం జస్ట్ ఒక్క పుష్లో ఆ బండి స్టార్ట్ అయింది. థ్యాంక్స్ అండి అని చెప్పి ఆ వ్యక్తి తన మార్గమున వెళ్ళిపోతుండే మనకు తృప్తి లేదా? జస్ట్ హెల్ప్, జస్ట్ ఎంకరేజ్మెంట్. మనం అలా చేసినందుకు ఆగిపోయిన, బ్రేక్ డౌన్ అయిన ఆ బండి అది ముందుకు నడవడానికి సహాయపడ్డారు. ఎంతమంది మన సమాజంలో బ్రేక్ డౌన్ అయి మన వైపు చూస్తున్నారు? ఎంతమంది మన సమాజంలో మన ఒక్క ప్రోత్సాహనపు మాట కోసం ఎదురు చూస్తున్నారు? వీలైనంత ప్రోత్సాహనం అందిద్దామండి. ఇది ఒక అద్భుతమైన స్థలం. ఇక్కడ మానసికమైన టెన్షన్స్ తీసివేసేటువంటి స్థలం. ఇక్కడ డిప్రెషన్లో ఉన్నటువంటి వారిని మళ్ళీ చక్కగా ధైర్యవంతులుగా చేసేటువంటి ఒక స్థలం. దిస్ ఈజ్ ఈక్వలెంట్ టు ఏ హాస్పిటల్. హాస్పిటల్లో మెడిసిన్స్ ఇవ్వబడును, ఇక్కడ ఏమిస్తున్నారు? ఆత్మీయ ప్రోత్సాహనములు అందిస్తున్నారు. ఇక్కడ దేవుడు మనకు మనం పోగొట్టుకున్న ధైర్యాన్ని తిరిగి పొందుకోవడానికి దేవుడు మనకు ఒక ఆపర్చునిటీ ఇస్తున్నారు. అందుకే ఆదివారం రాజు వర్షం వచ్చినా వరద వచ్చినా మనం మందిరానికి పోవాలి. ఎవ్రీ సండే గుర్తుపెట్టుకోండి. బహుశా మార్నింగ్ 5 o'clock నుంచి మీకు వర్షం ఉండొచ్చు, కానీ మీరు మీ యాక్టివిటీస్లో ఏమాత్రం మీరు వెనకకు పోకూడదు. మనం తయారవ్వాలి, స్నానం చేయాలి, డ్రెస్ వేసుకోవాలి. ఆరాధన సమయానికి 15 నిమిషాల ముందు వర్షం ఆగిపోతుంది. రెడీ అయిన వారు అందరూ మందిరానికి వస్తారు. లేనోళ్ళు ఈరోజు వర్షమా, అయితే లైవే చూద్దాం అని అనుకొని మంచం మీద ఉన్న నా మిత్రులు, నా స్నేహితులందరికీ ఈరోజు నేను ఇదిగో సందేశం అందిస్తున్నాను. కానీ బైబిల్ చెప్తున్నారు, కొందరు మానుకున్నట్లు మీరు ఆ పని చేయకు. నెక్స్ట్ సండే ఒకవేళ వర్షం ఉన్నా మీరు కూడా ఇక్కడికి రావాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. మీరు అక్కడ ఉన్నా నేను వస్తాను మీ ఇంటికి, నేను మీ చేతికి వస్తాను, మీరు నన్ను చూడొచ్చు. కానీ మీరు గుర్తుపెట్టుకోండి, ఇది దేవుడిచ్చిన గోల్డెన్ ఆపర్చునిటీ. బికాస్ ఐ యామ్ అలైవ్.
I will go to his presence and I will say thank you Jesus. ఈ వారమంతా నన్ను పడవేయకుండా, నన్ను సంరక్షించినందుకు, నన్ను కాపాడినందుకు నేను నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను అని అందరి ఎదుట చెప్పడానికి ఒక ఛాన్స్ దేవుడిచ్చినప్పుడు దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. మీరు మంచి మనస్సుతో దేవుని వాక్యాన్ని అంగీకరించినట్లయితే అది మీ జీవితంలో ఎంతో ప్రోత్సాహనకరంగా ఉంటుంది. మీరు దేవుని చేత ఆశీర్వదింపబడతారు.